హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే సాటర్డే సండే ఖాళీగా ఉన్నాను అని చెప్పేసి చిన్న టూర్ ప్లాన్ చేశాను. బెంగళూరు నుంచి కాణిపాకం నుంచి తిరుత్తని మొత్తం అంతే సెట్ చేసుకున్నాను. బైక్తో ఉండి నేను ఒక్కడిని సింగిల్గా వెళ్తున్నాను. ఒక 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. చాలాసేపు జర్నీ చేసాము అన్నట్టుగా. అవును, చూస్తే క్లైమేట్ అంతా వర్షం వచ్చేలాగా ఉంది. నాకైతే భయం వేస్తుంది, పోతామా లేదా ఈరోజు అని. కానీ ట్రై చేశాను, ఎక్కడ ఆగలేదు. వర్షం అయితే రాలేదు. వర్షం వచ్చి ఆగిపోతూ ఉంటుంది, కానీ నేను జర్నీ చేసేటప్పటికైతే వర్షం అయితే రావట్లేదు. ఫైనల్గా కాణిపాకం ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ ఉంది. ఫైనల్గా కాణిపాకం దగ్గరలోకి వచ్చేసాను. బెంగళూరు టు తిరుపతి బైపాస్ నుంచి 16 కిలోమీటర్స్ వస్తుంది. కొంచెం ముందుకెళ్ళాక ఫారెస్ట్ లాగా ఉంది. చిన్న స్టాప్, రెస్ట్ స్టాప్ అన్నట్టు. అక్కడ కొంచెంసేపు ఆపుకొని ఒక 2-3 మినిట్స్ ఆగేసి మళ్ళీ బైక్ స్టార్ట్ చేసుకొని ఫైనల్గా కాణిపాకం అయితే రీచ్ అయ్యాను. 2కి బెంగళూరులో బయలుదేరితే 5:30 అయిందండి కాణిపాకం చేరుకునేసరికి. 3.5 అవర్ బైక్ జర్నీ కదా. ఆగి నిదానంగా ప్రశాంతంగా పోయాను. ఎందుకు ఫాస్ట్గా వెళ్ళే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నట్టు. కాణిపాకం చేరేలకే 5:30 అయింది. 5:30 అయిన తర్వాత ఇంకేం చేస్తాం, 6:30కి దర్శనం అంట. ఒక 1 అవర్ అలా ఇలా తిరిగి టైంపాస్ చేశాను. కోనేరు చుట్టూ అని, టెంపుల్ చుట్టూరు అలా తిరిగాను. తర్వాత ఫైనల్గా నేను కూడా ఒక చిన్న కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను. కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టే వేరే ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టించాను. 6:30కి దర్శనం ఉన్నారు కదా, ఇంకా అప్పుడు దాకా వెయిట్ చేయాలా, మనం ఏం చేయలేము. 6:30కి ఎంటర్ చేస్తే మామూలుగా మళ్ళీ నేను దర్శనం చేసుకొని వచ్చేసరికి 7:30 అలా అయింది. 1 అవర్ అంటే తొందరగానే చేసుకుంటాను. దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ తీసుకున్నాం. మనం వచ్చామని ఇంట్లో వాళ్ళకి ప్రసాదాలు ఉంటాయి కదా, అందుకని ప్రసాదాలన్నీ ఒక 200 ఏమో తీసుకున్నాను. అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ తిరుత్తని ప్లాన్ అయితే మళ్ళీ ట్రై చేశాను. ఇక్కడ నుంచి 8కి అలా బయలుదేరాను. తిరుత్తని వెళ్ళేసరికి 10-10:30 ఏమో అయింది. నైట్ వ్యూ అండి ఇది కాణిపాకం. నైట్లో అయితేనే బాగుంటుంది ఏదైనా వ్యూ చూసేదానికి, డేలో ఏముండదు. అంతా బాగుంది కదా, లైట్లన్నీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకా తిరుత్తని చేరుకునేలాగా 10:30 అయింది కదా. 10:30 నుంచి ఇంకా ఒక చిన్న రూమ్ తీసుకున్నాను. నైట్ అంతా ఇంకా ఏం చేద్దాం, నైట్ పడుకోవాలి కదా, మళ్ళీ పొద్దున్న లేచి